నీకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని మనశ్శాంతి పాడు చేసుకునే కన్నా నీకంటే ఇంకా దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళతో నువ్వు పోల్చుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు కదా. తీరా బతుకు పాడుగాను, ఏందో నా బతుకు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, ఏందో ప్రార్థన కొత్తనా ప్రార్థన చేస్తున్నా కానీ ఏందో ఏమో నా జీవితం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎప్పుడు పోయిదో ఇద్దరిద్దరు అనుకుంటా మందిరంలోకి పోయాడు. ఎండాకాలం కాళ్ళు కాలుతున్నప్పుడు ఒక ఆయన మందిరంలో పోయి ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రం స్తోత్రం అని. పక్కన ఇంకొకడు వచ్చి చేస్తున్నాడు. ఈయన స్తోత్రం స్తోత్రం అంటే ఆయన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరా ప్రార్థన కూడా ప్రశాంతం చేసుకుని ఎవరురా నాయన. దేవా నేనేం పాపం చేశానయ్యా, మరి ఇంత దరిద్రమా? కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నా బతుకు అసలు ఏంది నాయన నా జీవితం. ఆయన హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సీడెవడురా నాయన ఉన్నకాడికి అరుతున్నాడు. దేవా నీకు స్తోత్రమయ్యా, నాకు అన్ని ఇస్తున్నావు నాయన, సాయం చేస్తున్నావు నాయన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన కూడా మనశాంతికి చేసుకుని ఇట్లా వీడు వచ్చి నా పక్కనే కూర్చోవాలి. ఇన్ ప్లేసులు లేవు, ఆ మూలకు పోవచ్చు ఆ మూలకు పోవచ్చు. తండ్రి మందిరంలో కూడా మనశాంతి లేకుండా చేస్తున్నాను నాయన, నీకు స్తోత్రం ప్రభా. నా కాళ్ళకి చెప్పులు లేవు, ఆర్థిక దరిద్రం నెంబర్ 1లో ఉన్నా, అసలు నన్ను ఎందుకు చేస్తున్నావో ఏమో. పక్కన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతలా అరుస్తున్నాడు, ఇంత స్తుతిస్తున్నాడు, ఇంత కన్నీరుగా అరుస్తున్నాడు. ఎవరైనా కళ్ళు తెరిస్తే ఆ పక్కనున్నోడికి 2 కాళ్ళు అవిటి కాళ్ళు, 2 కాళ్ళు అవిటి కాళ్ళు, 2 మోకాళ్ళ మీద దోగాడు మోకాళ్ళ చిప్పలు నల్లగా అయిపోయినాయి. ఒకసారి స్థాణువు అయిపోయాడు ఇతను చూసి. ఎందుకంటే నాకు చెప్పులు లేవని ఎడుతున్నాడు ఇతను మోకాళ్ళు వేసి. దరిద్రుల్లో నా అలాంటి దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా ప్రభా? మరి ఈ కాళ్ళకి చెప్పులు లేనంత దరిద్రమా? ఇది ఎంత దారుణం ప్రభా ఫీల్ అవుతున్నాడు. కానీ పక్కనాడికి అసలు కాళ్ళే లేవు, కానీ దేవుణ్ణి సన్నతిస్తున్నాడు. అప్పుడు పోల్చుకున్నాడు, నాకు చెప్పులు లేవు కానీ నా తోటి సహోదరుడికి కాళ్ళే లేవు, కానీ నాకు అలా చేయలేదు దేవుడు, కనీసం కాళ్ళు ఇచ్చాడు. నేను ఎందుకు దేవుణ్ణి పాయింట్అవుట్ చేయాలి? వానితో పోల్చుకుంటే నేను బెస్ట్ కదా. ఆ స్థితిలో ఉన్నాడే నా తండ్రిని స్తుతిస్తుంటే నేను ఇంకెంత సన్నుతించాలి అని దేవుణ్ణి మహింపరచడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థితిలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటే చాలా ఆపదల నుంచి కాపాడబడతావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దానిలో తృప్తి పొందకుండా దురాశకి వెళితే, దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపం పరిపక్వ మరణాన్ని కానీ టోటల్గా నిన్ను నాశనం చేసింది. అందుకే పౌలు మొదటి పాఠంలో చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా అందులో నేను తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు.